నా ఊరి జనాల ప్రాణాలు నేనే కాపాడుకుంటా. ఒక్కటి గుర్తుపెట్టుకో, మనిషికి పట్టిన క్యాన్సర్ మందులతో నయమవుద్దే, నీలాంటి నీచ రాజకీయ నాయకులు ఈ సమాజానికి పట్టిన నిజమైన క్యాన్సరే. జై, మీరు చేస్తున్న పాపాలు ఈ ప్రజల నిస్సహాయంతో క్షమిస్తారేమో, కానీ భగవంతుడు అంటూ ఒకడు ఉన్నాడు, క్షమించడు, అనుభవిస్తారు. ఏమైంది గోవిందా? ఎమ్మెల్యే ఎక్కడా? చెప్పలుడు, మాట తప్పుంటది అంతేగా. నువ్వు ఆగేస్. ఎమ్మెల్యే ఎందుకు రాలేదు గోవిందు? అది రాదు, ఎమ్మెల్యే కదా అందుకే రాదు. మనమంతా పిచ్చోళ్ళం, పొద్దున్నుంచి పనులు మానుకొని కడుపు కాచుకొని ఇక్కడ ఎదురు చూస్తున్నాం. అయినా ఏసీ రూమ్ లో కూర్చున్న దానికి మన కడుపు కొత్త ఏం తెలుస్తుంది? పదండి. నువ్వుంటావు అల్లుడు. అసలు ఎమ్మెల్యే ఏమన్నదో చెప్పల్లుడు. చెప్పు గోవిందు, అసలు ఏం జరిగింది? ఎన్నిసార్లు అడిగితే మాత్రం ఏం చెప్తాడు? అందరు ఎమ్మెల్యే లాగానే ఈడు ఫ్రెండ్ కూడా మోసం చేసి ఉంటుంది అంతేగా. అర్థమైందయ్యా, మన బాబాయ్ రోజుకో వేషం వేసి నాటకం ఆడుతుంటాడు. కానీ ఈ ఎంఆర్ఓలు, కలెక్టర్లు, ఎమ్మెల్యేలు వీళ్ళ ప్రతికే ఒక నాటకం. నువ్వు చెప్పావని నమ్మాం. పదండి. ఆగండి ఆగండి, ఏదో ఒకటి మాట్లాడు గోవిందు. దేవుడు తీసుకెళ్ళిపోయాడు బాబాయ్. టౌన్ హాస్పిటల్ తీసుకెళ్ళానన్నారు, ఎమ్మెల్యే చెప్పిందన్నారు. ఎవరు చెప్పిందో ఏం చెప్పిందో బాబాయ్, మమ్మల్ని తీసుకెళ్ళి హాస్పిటల్ బయట పడేసారు బాబాయ్. లోపల కూడా రాయలేదు బాబాయ్. అయితే ఎమ్మెల్యే మాట పని చేయలేదా? 5 లక్షలు కడితే కానీ లోపలికి రాని ఉన్నారు బాబాయ్. గోవిందన్న, నాకేం కాదు కదా. మా స్కూల్లో అందరినైనా చచ్చిపోతా అంటున్నారు. నువ్వు నన్ను చూసుకుంటావు కదా. గోవిందు, మీరందరూ కలిసి నా బిడ్డ చంపేశారు కదరా, చంపేశారు కదరా. ఎమ్మెల్యే ఆరుస్తుంది తీరుస్తుంది అన్నావని ఈ మాటలు నమ్మి నా బిడ్డలు తన చేతిలో పెడితే చంపేశారు కదరా, చంపేశారు. ఎన్ని ఫోన్లు రా, ఎన్నిసార్లు ఫోన్ చేశాడు రా, చంపేశారు కదరా. నువ్వు కానీ ఆ ఎమ్మెల్యే కానీ ఫోన్ తీయలేదు. మేమేం పాపం చేశాం గోవిందు? ఎక్కడ సిగ్గుస్తాపన, ఎక్కడ నా బిడ్డలు అక్కడే బాధ పెడతాను. నా కిట్టు వెళ్ళిపోతున్నావా? రా కిట్టు, నా బిడ్డ, నా బిడ్డ, నా కిట్టు వెళ్ళిపోతున్నావా? ఆ రోజు నేను ఎంతగా ఏడ్చానో నన్ను తడిపిన వర్షానికి తెలుసు.